వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, వైఎస్ అభిమానులు అయితే అన్నాను నేను, ఎందుకంటే వైఎస్ అభిమానులు జగన్తో లేరు. చాలామంది కాంగ్రెస్తో వెళ్ళిపోయారు లేదా షర్మిల గారితో ఉన్నారు. జగన్ దగ్గర ఎవరు ఎక్కువ మంది లేరు. అండ్ జగన్తో పెద్దగా వాళ్ళకేమి ఎమోషనల్ అటాచ్మెంట్స్ కూడా ఏమి లేవు. ఉన్నదల్లా జగన్మోహన్ రెడ్డితో ఉన్న అభిమానమో ప్రేమో లేకపోతే ఏదైనా ఆయనతో ఎక్కువ ఇది ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇక మిగతా వాళ్ళంతా ఎక్కువగా షూడ్ పొలిటీషియన్స్, రాజకీయపరమైన పదవుల కోసం అన్ని తెలుగుదేశం పార్టీలో అప్పుడు అవకాశాలు దొరక్కపోవడం వల్ల వైసీపీలో చేరి జగన్తో అంటుపెట్టుకుని అట్లా పదవులు వెలగబెట్టిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళే అందులోకి మారుతారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇది కొంత జీర్ణించుకోవడానికి కష్టంగా ఉన్నా కూడా వైసీపీ అనే పార్టీ ఎంతకాలం ఉంటుందనేది చెప్పడం కష్టంగా ఉంది. మళ్ళీ ఎన్నికల వరకు ఉంటుందా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. 2029 ఎన్నికల వరకు ఆ పార్టీ అనేది రాజకీయ యవనిక పైన ఉంటుందా అనేది డౌటే. ఎందుకంటే ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. ఓడిపోయిన వారు ఎలాగో దారిలో ఉన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పటికే 10 మంది దాకా లైన్లో ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది ఆల్రెడీ టీడీపీ టచ్లో వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీలు దాదాపు 10 మంది ఎమ్మెల్సీలు ఆల్రెడీ దూకేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు పెట్టుకున్న ఒక ధీమా ఏంటంటే, ఎంపీలు పెద్దగా లేకపోయినా తనకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. నాకు కేంద్రంలో బీజేపీకి రాజ్యసభలో బలం లేదు కాబట్టి నా బలం యొక్క అవసరం బీజేపీకి ఉంటుంది కాబట్టి నా కేసుల విషయంలో కానీ నా విషయంలో కానీ వచ్చిన భయమేం లేదు. బీజేపీ తనను కూడా జాగ్రత్తగానే చూసుకుంటుంది టీడీపీతో పాటు అనే ఒక ధీమా ఉండింది. అందుకే ఆ మధ్య వర్తమానం కూడా పంపారు. బెంగళూరులో ఉన్నప్పుడే ఏది అవసరం ఉన్నా సరే మా పూర్తి మద్దతు ఉంటుంది అని రాతపూర్వకంగానే పంపినట్టుగా వార్తలు వచ్చాయి. రాతపూర్వకంగానే ఎలాంటి అవసరమైనా మా మద్దతు ఇచ్చేస్తాం బేషరతుగా అని చెప్పి లెటర్ పంపినట్టుగా మనకి వార్తలు వచ్చాయి. బేషరతుగా అంటే ఇంకా కేసులు హోల్డ్ చేయాలి, అదైతే ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ రాజ్యసభ సభ్యులు కూడా రెడీ అయిపోతున్నారు. ఉన్నది 11 మంది రాజ్యసభ సభ్యులు. 11 మందిలో ఆల్రెడీ ఇద్దరు ఇవాళ రాజీనామాలు ప్రకటించేశారు. రేపు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆ ఇద్దరు బీదా మస్తాన్ రావు అండ్ మోపిదేవి వెంకటరమణ వాళ్ళిద్దరూ రాజీనామా చేస్తున్నారు. చేసి టీడీపీలో చేరిపోవడానికి వాళ్ళంతా కలిసినట్టుగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా కలిశారని చెప్తున్నారు. ఇంకొక ఎంపీ గొల్ల బాబురావు పేరు కూడా ఆల్రెడీ వినపడుతోంది. ఆయన కూడా ఎనీ మూమెంట్ రాజీనామా చేసేస్తారు అనేది వస్తున్న వార్తలు. ఇక మిగతా వాళ్ళు వరుసగా ఒక్కొక్కరు లైన్లోకి వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 4 మినహా నిరంజన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అండ్ అంబానీ రికమెండేషన్తో ఎంపీ అయిన పరిమళ్ నత్వాని, ఈ 4 తప్ప మిగతా అంతా ఎనీ మూమెంట్ రాజీనామా చేసేస్తారు అనేది ఒక వార్త. అయితే దీంట్లో 6 తెలుగుదేశం పార్టీలోకి, 1 లేదా 2 జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేది కూడా రంగం సిద్ధమైంది. అయితే ఈ 3 కూడా వైవి సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి, ఈ 3 కూడా వైసీపీలో ఉంటారా అంటే కొంచెం కష్టంగానే కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డి ఎన్నికల ముందు నుంచి ఆయన బాటలు వేసేసుకున్నాడు. బీజేపీ వైపు చూస్తున్నాడు ఆయన. ఆయనతో పాటు వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నా పెద్దగా ప్రయోజనం లేదని జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అవకాశం ఉంటే వెళ్ళండి, అక్కడికి కనీసం వీళ్ళు వెళ్తేనైనా ఆయన కాపాడతారనే హోప్ ఉందేమో. అందువల్ల ఆయనే ఈ 3 బీజేపీలోకి పంపుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏమైనా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 6 తెలుగుదేశం పార్టీలోకి, 3 బీజేపీలోకి, 1 జనసేనలోకి
ఇంకొకరు పరిమళ నత్వాని, ఆయనకి పెద్దగా ఈ రాజకీయ పార్టీలతో అవసరం లేదు కాబట్టి అంబానీ అనేవాడు అండగా ఉన్నాడు కాబట్టి ఆయన 2026 తర్వాత 26 వరకు ఉన్నట్టుంది రాజ్యసభ. అప్పటికీ ఏదో ఒక రాష్ట్రం నుంచి తెచ్చుకోగలరు కాబట్టి ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, అలా ఉన్నా వచ్చిన నష్టము లేదు. సో అందువల్ల ఈ సినారియోలో రాజ్యసభలో ఖాళీ అయిపోతుంది వైసీపీ. రాజ్యసభలో ఖాళీ అయిపోయిన తర్వాత రాష్ట్రంలో చూస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మేయర్లు, స్థానిక సంస్థలు అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఇలా మొత్తం 1 by 1 క్లియర్ అయిపోతున్నాయి. సో ఇక్కడ కౌన్సిల్ ఖాళీ అయిపోయి, అసెంబ్లీ ఖాళీ అయిపోయి, అక్కడ రాజ్యసభ ఖాళీ అయిపోయి, లోక్సభలో అంతా పిరికెడ్ మంది కూడా లేరు, 3-4 కంటే ఎక్కువ లేని పరిస్థితుల్లో ఇక వైసీపీ భవిష్యత్ ఏంటి అని అంటే నిజంగానే అగమ్య గోచరం. ఆ పార్టీ నేతలే చెప్తున్నారు ఇది ఇక క్లియర్ అయిపోతున్న పార్టీ, జెండా పీకేసే క్షణం ఏ క్షణమో చూసుకోవడం తప్ప పెద్దగా అంతకు మించి వేరే ఇంకెతికేదేం లేదు ఇందులో అనేది ఒక కంక్లూజన్కి వస్తున్నట్టు కనపడుతుంది పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా. సో ఈ అంశం పైన ఏంటి అసలు వైసీపీలో ఏం జరుగుతోంది, ఎంతమంది ఎటు వెళ్ళిపోతున్నారు, పార్టీ భవిష్యత్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఏంటి. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన భవిష్యత్తు ఏముంటుంది అని మీరు ఎవరైనా అనుకోవచ్చు. ఆయన కేసులున్నాయి, అవి ఎప్పుడు క్లోజ్ అవుతాయో ఎప్పుడు జైలుకి వెళ్తాయో తెలియని ఒక అయోమయ పరిస్థితి ఉంది. ఈ సిచ్యువేషన్లో ఏంటనేది కూడా మనం చూడాలి. ఈ అంశం మీద మనకి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో ఉన్నారు, అలాగే ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు, అమరావతి నుంచి. సో ముందుగా కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కృష్ణ, వైసీపీ ఫ్యూచర్ ఎలా కనపడుతోంది, ప్రత్యేకించి రాజ్యసభ ఖాళీ అయిపోతుందనే వార్తలు ఎంతవరకు కరెక్ట్? ఆ వార్తలు అయితే 100% కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం రాజ్యసభలో ఉన్నటువంటి 11 మందిలో 8 మంది రాజీనామా దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అసలు మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత తొలిసారి అంటే ఒక 5-6 రోజులకే ఢిల్లీకి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి ఇక్కడ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజ్యసభలో మాకు 11 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు, అంటే మొత్తం 15 మంది ఎంపీలు, తెలుగుదేశానికి ఉన్నది 16 మంది ఎంపీలే, కాబట్టి బిల్లులు మద్దతు పొందాలి, బిల్లులు కనుక పాస్ కావాలంటే మా మద్దతు కూడా అవసరం, బీజేపీ ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి అన్న ఒక సంకేతాన్ని ఆయన పంపించారు. ఇప్పుడు అదే బీజేపీకి చెందినటువంటి నెంబర్ 2 అమిత్ షానే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలందరినీ కూడా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతూ ఉంది, మిగతా అందరూ కూడా ప్రేక్షక పాత్రే వహిస్తున్నారనే చెప్పొచ్చు. సో అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే వైసీపీకి సంబంధించిన ఎంపీల రాజీనామా ఒక పథకం ప్రకారంగా జరుగుతుంది. మొదట ఒక 3 రాజీనామా చేయబోతున్నారు, ఆ తర్వాత మరో 3, ఆ తర్వాత ఒక 2, అట్లా మొత్తం 8 మంది రాజీనామా చేస్తున్నారు. ఈ 8 మందిలో కూడా ఒక 3 బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, పరిమళ నత్వాని, అదేవిధంగా మేడ రఘునాథ్ రెడ్డి, అదే అయోధ్య రామిరెడ్డి, ఈ 3 కూడా బీజేపీలోకి వెళ్ళటం దాదాపు ఖరారైంది. వాళ్ళంతా కూడా అమిత్ షాతో దాదాపు మాట్లాడుకున్నట్లుగానే మనకు తెలుస్తుంది. ఇక ఆర్ కృష్ణయ్య ఎవరైతే ఉన్నారో, తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ నేత, ఆయన తెలుగుదేశంలో చేరలేరు, అంటే ఆయన తెలంగాణలో తెలుగుదేశం లేదు కాబట్టి అక్కడ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీలో చేరితేనే తనకు భవిష్యత్తు ఉందని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరడానికి దాదాపు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే బీజేపీలోకి 4 ఎంపీలు చేరడానికి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీన్ని అమిత్ షానే మానిటర్ చేస్తున్నారు. ఇక టీడీపీలోకి 3 ఎంపీలు, ప్రస్తుతానికైతే 3 ఎంపీలు చేరేందుకు మొత్తం అంతా కూడా మాట్లాడుతున్నారు. వీటిలో కొంతమందితో మాటలు గెలిపారు, కొంతమందితో ఇంకా మాటలు గడపాల్సి ఉందని కూడా చెప్తున్నారు. ఈ మొత్తం 8 మందిలో మాటలు గెలిపినటువంటి వారిలో 3లో మోపిదేవి, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావు రేపు 12:30 గంటలకు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అయినటువంటి ధన్కర్తో 12:30కు అపాయింట్మెంట్ తీసుకున్నారు. వచ్చి ఆయనకు రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించబోతున్నారు. వీళ్ళిద్దరితో పాటు గొల్లా బాబురావు, ఆయన కూడా
రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ 1-2 రోజుల్లో ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారనేది తదుపరి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళ ముగ్గురు కూడా గొల్ల బాబురావు, బేదా మస్తాన్ రావు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ వీళ్ళ ముగ్గురు టీడీపీలో చేయటం దాదాపు ఖాయమైనట్లుగానే మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నట్టు సమాచారం. ఒక 4 బీజేపీలోకి, ఒక 4 టీడీపీలోకి. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ పార్టీలో చేరతారన్న దానిపైన అయితే ఇంకా ఒక స్పష్టత రాలేదు. చేరితే ఆయన టీడీపీలో చేరొచ్చు, లేదంటే జనసేనలోనైనా చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే రంగం సిద్ధమైంది. వీళ్ళందరితో కూడా మాటలు కలిపారు. మరోపక్క నిన్న ఏదైతే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవితకు ఈ యొక్క బెయిల్ వచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులను కూడా బీజేపీలో చేర్చుకునే ప్రక్రియ మొదలైందన్న ఒక వార్త కూడా ఇక్కడ వస్తుంది. సో అప్పుడు బీఆర్ఎస్కి ప్రస్తుతం 5 ఉంటే దాంట్లో కేకే రాజీనామా చేశారు. కేవలం ఇప్పుడు 4 ఉన్నారు. సో ఆ 4లో ఎవరు బీజేపీలోకి వస్తారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని కూడా తెలుస్తుంది. సో దాన్ని కూడా బీఆర్ఎస్ని కూడా బీజేపీలో కలుపుకునే ప్రక్రియ అయితే మొదలైంది. దానికి సంబంధించినటువంటి ఒక మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీని అందరికి కూడా అమిత్ షా దీన్ని ఈ మొత్తం వ్యవహారాన్ని, ఈ మొత్తం మిషన్ని అమిత్ షానే లీడ్ చేస్తున్నారు. మిగతా నాయకులంతా కూడా ఆయన చెప్పినట్లుగా ఎవరెవరిని కలవాలి, ఎప్పుడెప్పుడు కలవాలి, ఏ విధంగా కలవాలి అన్న వివరాలన్నింటినీ కూడా ఆయన చెప్పిన విధంగా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. ఇటు టీడీపీకి చెందిన నేతలు, లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. కానీ ప్రధానంగా వీళ్ళు ఎందుకు వైసీపీని వీడి ఇతర పార్టీలో చేరాలనుకుంటున్నారు, బీజేపీలో కానీ లేకపోతే టీడీపీలో కానీ అంటే అక్కడ ఆత్మగౌరవం అన్నది ప్రధానంగా లేవనెత్తున్నారు. అక్కడ అసలు గౌరవం ఎవరు? వెంకటకృష్ణ గారు మీరు చెప్తే నమ్మరు. లాస్ట్ టైం ఆయన సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అసలు లోపలికే రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు నెంబర్ 1 జనపద్ ఏదైతుందో అధికారిక సీఎం నివాసం దాంట్లో ఓన్లీ కొంతమంది ఒక 2-3 ఎంపీలు, ఇప్పుడు మన పేర్లు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, రెడ్డి, ఇట్లా 2-3 తప్ప లోపలికి ఆయనకి వెళ్ళి ఆయనతో మాట్లాడేది. మిగతా వాళ్ళంతా కూడా గేట్ పక్కన ఒక షెడ్ లాంటిది వేసి ఆ షెడ్లోనే అన్ని కాఫీలు కానీ, టిఫిన్లు కానీ, భోజనాలు కానీ ఆయన వచ్చినప్పుడు అందరు లైన్లో నిలబడాలా, ఆయనకి దండం పెట్టాలా, వెళ్ళిపోవాలి అంతే. కానీ ఇప్పుడు ఇక్కడ బీజేపీలో టీడీపీలో అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగినప్పుడు అక్కడ ఇక్కడ ఉన్న తేడా ఏంటి అన్నప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చినప్పుడు ఎంపీలందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుందని అడుగుతున్నారు. ఇక్కడ తర్వాత పార్టీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, తర్వాత జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది, తర్వాత ఆయన ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ సమస్యలు రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు కేంద్రం దగ్గర ఏమేమి మాట్లాడబోతున్నారు, ఏ మంత్రి దగ్గర ఏం మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. తర్వాత చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత కూడా అందరినీ కలిసి మాకందరికీ చెప్తున్నారు, మేమంతా ఇలా మాట్లాడాం, మీరు ఇది ఫాలో చేయండి, ఇది ఫాలో చేయండి అని. కానీ ఆ ముచ్చట రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, లేకపోతే ఇల్ ట్రీట్ చేయడము అక్కడే కదా భేదాభిప్రాయాలు వచ్చినాయి. జగన్ నైజం తెలిసిందే, అందరికీ తెలిసిందే. అయితే ఎవరు ఇదంతా మీడియేట్ చేస్తున్నారు, వైసీపీ ఎంపీలని అట్రాక్ట్ చేయడంలో కానీ లేకపోతే వాళ్ళతో మాట్లాడడంలో కానీ ఎవరు లీడ్ చేస్తున్నారు? వాళ్ళందరూ వాళ్ళే వస్తున్నారా, లేకపోతే ఎనీబడి? అంటే కొంతమంది అయితే వాళ్ళంతా వాళ్ళుగానే వచ్చి అప్రోచ్ అవుతున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ హ్యూమిలియేషన్ భరించలేక మేము వస్తాము అంటే ఇక భవిష్యత్తు కూడా లేదు. కొంతమందికి అయితే రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు కొంతమంది 2026 నాటికి 4 రిటైర్ అవుతున్నారు, 2028కి ఒక 4 రిటైర్ అవుతున్నారు, 30కి ఒక 3 రిటైర్ అవుతున్నారు. ఈ 11 మందిలో ఈ రిటైర్ అయిన తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది చూస్తే అక్కడ పెద్ద బిగ్ జీరోగా కనిపిస్తుంది. పైగా అక్కడ ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్ళు తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేకపోతే ఎంపీగా పోటీ చేయడం అనేది కొంతమంది చేయగలరు, మోపిదేవి లాంటి వాళ్ళు చేయగలరు. కానీ మోపిదేవి లాంటి వాళ్ళు చేయగలిగినా కూడా ఆయన నియోజకవర్గం లేదు, తర్వాత ఆయనకి సీటు కూడా ఇవ్వనని కూడా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇక రాజ్యసభలో ఉండి
తమ మిగతా కాలాన్ని పూర్తి చేసుకొని బయటికి వెళ్ళే బదులు మళ్ళీ వేరే రాజకీయ పార్టీలోకి వెళ్ళి ఏదో రాజకీయ భవిష్యత్తును ఎదుర్కోవడం మంచిదని కొంతమంది భావిస్తున్నారు. కొంతమంది అయితే ఇక్కడ వేరే ప్రజల్లోకి వెళ్ళి సేవ చేద్దాం అంటే ఇక్కడ ఉండటం కన్నా కూడా మంచిగా వేరే పార్టీకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకొని ప్రజలకు సేవ చేయాలని కూడా కొంతమంది భావిస్తున్నారు. కొంతమంది అయితే ఇక్కడ ఉన్నటువంటి అవమానాలను భరించలేకపోవడం ఆత్మగౌరవం నినాదంతో కొంతమంది బయటకు వస్తున్నారు. ఎవరు వీళ్ళని అప్రోచ్ అవుతున్నారంటే కొంతమంది వాళ్ళు అప్రోచ్ అయ్యారు, కొంతమంది వీళ్ళు అప్రోచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొత్తానికి అయితే అమిత్ షానే ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నట్లుగా మనకి. ఒకసారి మనం రామారావుతో కూడా మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. తెలుగుదేశం పార్టీ వైపు కానీ కూటమి పార్టీల వైపు నుంచి కానీ ఈ ఎంపీలకు సంబంధించి వైసీపీ రాజ్యసభలో ఖాళీ అవుతోంది అనే దాని మీద ఎలాంటి చర్చ నడుస్తుంది? మనకున్న సమాచారం ఏంటి? ఎస్, వెంకటకృష్ణ, కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ జరిగింది. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లోనే ఆయన చెప్పారు, పార్టీలోకి ఎవరైనా అవసరాన్ని బట్టి తీసుకుంటాం, వాళ్ళంతా రాజీనామా చేసి రావాలి, పదవులకు రాజీనామా చేయాలి, పార్టీకి ఎటు రాజీనామా చేస్తారు కాబట్టి పదవులకు రాజీనామా చేయాలి, కొన్ని మోరల్ వాల్యూస్ని మనం మెయింటైన్ చేయాలి కాబట్టి తప్పదు అని చెప్పారు. బట్ మీరన్నట్టు ఇప్పుడైతే మాత్రం రేపు ఇద్దరు రాజీనామా చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కూడా దాదాపుగా అరగంట సేపు నాతో మోపిదేవి వెంకటరమణ మాట్లాడారు. మోపిదేవి వెంకటరమణ ఒకటే విషయం చెప్తున్నారు, ఆత్మాభిమానం మెండుగా ఉండే వ్యక్తి మోపిదేవి వెంకటరమణ, కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలను నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, ఎన్నికలకు ముందు కానీ తర్వాత కానీ అక్కడ జరిగే పరిణామాలను నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నానని చెప్తున్నారు. మీరు ఇంతకుముందు చెప్పారు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో ఏంటంటే మొత్తం ఇప్పుడు 8 మంది బయటకు వస్తారు అని చెప్పి, రేపైతే మాత్రం ఇద్దరు వస్తున్నారు, బీదా మస్తాన్ రావు అండ్ మోపిదేవి వెంకటరమణ. బట్ తప్పనిసరిగా గొల్లబాబురావు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ తప్పనిసరిగా వస్తారు. ఇందులో 8 మంది రావటం గ్యారంటీ. ఇందులో 5 ఆయన చెప్పే లెక్క ప్రకారం అయితే మాత్రం 5 టీడీపీలోకి, ఒకళ్ళు జనసేన, ఇంకొక ఇద్దరు మాత్రం బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఒక ఎంపీకి, మనం పేరు చెప్పడం బాగోదు, ఒక ఎంపీకి దాదాపుగా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ దొరకలేదు అనేది వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటుంది అని చెప్తున్నారు. అయితే మోపిదేవి వెంకటరమణ వారం రోజుల క్రితం వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి జగన్ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో నేను రాజీనామా చేస్తున్నాను, పార్టీని వీడుతున్నాను అని చెప్తే ఒకసారి ఆలోచించుకొని సింపుల్గా అని పంపించేశారు అని చెప్తున్నారు. పైగా కుమారుణ్ణి తీసుకొచ్చి మీరు పోటీ చేయించండి, నువ్వు నియోజకవర్గంలో తిప్పు అని చెప్పిన తర్వాత, ఆయన్ని తీసుకొచ్చి తిప్పిన తర్వాత నీకు సీటు లేదు పో అని చెప్పి మాట్లాడటం పట్ల కూడా మోపిదేవి వెంకటరమణ బాగా హట్ అయ్యారు. ఆయన ఎన్నికల ఫలితాలకు రాకముందు వచ్చిన తర్వాత కూడా పార్టీకి అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు మరో బీదా మస్తాన్ రావు, ఆయన ఇండస్ట్రియలిస్టు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడికి వెళ్ళారు. ఆయన కూడా రేపు మధ్యాహ్నం ఉదయం 12:30కి రాజీనామా చేయబోతున్నారు. దీంతో పాటు మిగతా వాళ్ళు కూడా, ఒక ఇండస్ట్రియలిస్ట్ అయితే మాత్రం ఈ పార్టీలో ఎంత మాత్రం ఉండేది లేదు అన్నారు. మీరన్నట్టు భవిష్యత్తు కూడా కనపడటం లేదు అని చెప్తున్నారు. బట్ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మొన్న చంద్రబాబు నాయుడిని ఆదివారం హైదరాబాద్లో కలిసినప్పుడు రెవెన్యూ మంత్రి, గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేరికలను పర్యవేక్షించే వ్యక్తి రేపల్లకు సంబంధించిన అనగాని సత్యప్రసాదే వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు వద్ద కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడించారు. అయితే చంద్రబాబు కూడా మీరు పదవికి రాజీనామా చేసి రండి, బట్ పార్టీకి కాదు, పదవికి రాజీనామా చేసి రండి అని అన్నారు. దానికి బేషరతుగా మోపిదేవి వెంకటరమణ ఒప్పుకున్నారు. ఆయన పదవీ కాలం దాదాపుగా ఇంకొక 20 నెలలు ఉంది. బట్ మీ బీదా మస్తాన్ రావు పదవీ కాలం అయితే మాత్రం ఇంకా 4 సంవత్సరాల వరకు కూడా ఉంది. అందువలన నేను పదవికి రాజీనామా చేసి వస్తానని చెప్పారు. బీదా మస్తాన్ రావు కూడా దానికి అంగీకరించారు. అయితే బయటికి వస్తున్న సమాచారం ఏంటంటే బీదా మస్తాన్ రావుని మళ్ళీ రాజ్యసభగా కంటిన్యూ చేస్తారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే మోపిదేవికి మాత్రం ఇంకా 20 నెలలే ఉండటంతో ఇచ్చే అవకాశం లేదు, ఆయన ఎమ్మెల్సీగా కావాలంటున్నారు. అక్కడ కూడా ఉన్నప్పుడు కూడా నేను ఫీల్డ్లో ఉండే వ్యక్తిని కానీ నన్ను తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చోబెడితే ఉపయోగం ఏంటి అని చెప్పి కూడా మోపిదేవి జగన్ను ప్రశ్నించినప్పటికీ నేను చెప్పింది చేయటం మాత్రమే మీ పని అని చెప్పి బయటికి పంపించారనేది కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే మిగతా వాళ్ళు కూడా తప్పనిసరిగా వెళ్ళే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇంతకుముందు ఢిల్లీ కృష్ణ చెప్పినట్టు అమిత్ షా నేరుగా చేస్తున్నారు.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మొన్న చంద్రబాబు నాయుడు వెళ్ళిన సమయంలో కూడా వీళ్ళ మధ్య దీనికి సంబంధించి కొంత డిస్కషన్ జరిగినట్టుంది. అయితే వెంకటకృష్ణ ఇక్కడ మనం పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నిన్న విజయవాడలో బీజేపీ కీలక నేతల సమావేశం జరిగింది. ఆ కీలక నేతల సమావేశంలో ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి శివప్రకాష్ పార్టీ సంస్థాగత వ్యవహారాలను కూడా ఆయన చూస్తారు, ఆర్గనైజేషన్స్ చూస్తారు. ఆర్గనైజేషన్ సెక్రటరీ శివప్రకాష్ ఒక పాయింట్ క్లియర్గా చెప్పారు, వైసీపీని క్రష్ చేయాలి, వైసీపీని క్రష్ చేయటం అతి త్వరలో జరగబోతుంది, ఆ ప్రాసెస్ బిగిన్ అయిన వెంటనే ఆ ప్లేస్లోకి బీజేపీ రావాలి అనేది ఆయన నిన్న పార్టీ నేతలందరికీ చెప్పారు. అయితే వైసీపీని క్రష్ చేయటం ప్రారంభమైంది, ఆ ప్లేస్లోకి బీజేపీకి వస్తుందో రాదో అనేది మనం చెప్పలేము. భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాజకీయాల్లో రేపేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ నేపథ్యంలోనే వైసీపీని క్రష్ చేయటం అయితే ప్రారంభమైంది. మీరన్నట్టుగానే ఇక్కడ కౌన్సిల్లో పోతులు సునీత రాజీనామా చేశారు. మరో 8 మంది వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాకి సిద్ధంగా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు విధించిన షరతు ఏంటంటే మీరంతా కూడా మీ పదవులకు రాజీనామా చేసి వస్తేనే నేను మీ గురించి ఆలోచిస్తాను అని చెప్పారు. వాళ్ళలో ఆ 8 మందిలో కూడా ఒక 6 దానికి మానసికంగా సిద్ధమైనట్టు తెలిసింది. ఇంకొక 8 మంది కూడా రెడీగా ఉన్నారని చెప్తున్నారు. అంటే కౌన్సిల్లో క్లోజ్, అంటే 11 మంది అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలో 11 మందిలో కూడా 6 సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు. బట్ వాళ్ళకి కూడా ఇదే షరతు విధించినట్టు తెలిసింది. అందువలన వాళ్ళు కొంత ఆలోచనలో పడ్డారు. బట్ రాజ్యసభకి సంబంధించి అక్కడ ఖాళీ అయ్యి, అదేవిధంగా అంటే మనం అనుకున్నట్టుగానే విజయసాయిరెడ్డి, అదేవిధంగా పరిమళ నత్వాని, వీళ్ళు అంటే మొత్తం 3 మాత్రమే అక్కడ ఉన్నారు అని అంటే రాజ్యసభలో దాదాపుగా వైసీపీ ప్రభావం దాదాపుగా శూన్యం అని చెప్పవచ్చు. దీంతో పాటు ఇక్కడ మండల్లో కూడా బలం ఉంది. మొన్న ఆయన జగన్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మనకు మండల్లో బలం ఉంది, బిల్స్ వస్తాయి, మీరే చాలా యాక్టివ్గా ఉండాలి అని చెప్పారు. పైగా ఆ బిల్స్ను కూడా మనం అపోజ్ చేయాల్సి ఉంటుంది అని కూడా ఆయన ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ వీళ్ళందరూ ఎమ్మెల్సీలందరికీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అక్కడికి బొత్స సత్యనారాయణ తీసుకొచ్చినప్పటికీ ఉన్న వాళ్ళని మీరంతా కట్టడి చేయాలని చెప్పినప్పటికి కూడా వీళ్ళలో చాలామంది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వచ్చారు. అందువల్లనే ఈరోజు మొదటి వికెట్ అక్కడ రాజ్యసభ మోపిదేవి వెంకటరమణ అండ్ బీదా మస్తాన్ రావు, ఇక్కడ పోతుల సునీత కూడా రాజీనామా చేశారు. మరికొంతమంది కూడా దానికి సిద్ధమై ఉన్నారు. అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే ఇండికేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో కూడా 2 మంత్రులు దీనికి సంబంధించి మొత్తం కూడా సూపర్వైజ్ చేస్తున్నారు. వాళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా ఆ 2 మంత్రులు కూడా మొత్తం వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు బీదా మస్తాన్ రావు అండ్ మోపిదేవి వెంకటరమణ వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళటానికి వాళ్ళ ద్వారా టచ్లోకి వచ్చి చంద్రబాబు వద్దకు వెళ్ళి మన ఆదివారం దాదాపుగా 1.5 సేపు డిస్కస్ చేశారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో. త్వరలోనే ఇంకా మరికొన్ని రాజీనామాలు త్వరలోనే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వైసీపీలో మాత్రం ఇప్పుడు ఈ రోజు ఏదైతే మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేస్తున్నారు, చూస్తే రాబోయే 3-4 రోజుల్లోనే రాజ్యసభలో ఖాళీ అయిపోతుంది అనే ఒక హై లెవెల్ సోర్సెస్ చెబుతున్నాయి. ఎంతవరకు అవకాశం ఉంది దీనికి? ఎస్ 100% కరెక్ట్. ఎందుకంటే అమిత్ షా వైపు నుంచి అక్కడి నుంచి జరుగుతుండటంతో పాటు ఎందుకంటే బీజేపీకి రాజ్యసభలో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ బిల్స్ వచ్చినప్పుడు బలం లేదు. అందువల్ల ముందు వైసీపీని క్రష్ చేస్తే అది తెలుగుదేశం పార్టీ వైపుకి వచ్చినా లేకపోతే జనసేన వైపుకి వచ్చినా కూడా వీళ్ళంతా ఎన్డీఏలో ఎలైస్ కాబట్టి ఈ బలం అక్కడ బీజేపీకి పెరుగుతుంది అనేది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. పైగా ఆంధ్రప్రదేశ్లో చేరాలని అనుకునే వాళ్ళు అక్కడ బీజేపీలో చేరాలి అని తక్కువ మంది అనుకుంటారు. ఇండస్ట్రియలిస్టులు మాత్రం అనుకుంటారు కానీ ఎందుకంటే వాళ్ళకు వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి. బట్ మిగతా ఎవరైతే పొలిటికల్గా ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలోనే చేరాలి, వాళ్ళతోనే సెయిల్ అవ్వాలనేది ఎక్కువగా ఉంది. రాబోయే దాదాపుగా 1 వీక్లో ఈ వైసీపీని బీజేపీ అక్కడ రాజ్యసభలో క్రష్ చేయటం అనేది మాత్రం రాబోయే వారం రోజుల్లో చాలా వేగంగా డెవలప్మెంట్స్ ఉంటాయనేది మాత్రం స్పష్టంగా సమాచారం తెలుగుదేశం పార్టీలో హై లెవెల్ సోర్సెస్ నుంచి అందుతుంది. ఈరోజు 2 రాజీనామా చేయటం, రాబోయే రోజుల్లో మరికొంతమంది చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డికి మీరు అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు వేరు, జగన్కి దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరు అని. పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు కూడా ఆలోచనలో పడ్డారు అని అంటే వైసీపీలో జరిగే డెవలప్మెంట్స్ ఏంటి, భవిష్యత్తు లేదు అనేది ఒక బాధ అండ్ ఆవేదనతో పాటు ఆందోళన.
ఆ వైసీపీకి భవిష్యత్తు లేదంటే తమకు రాజకీయ భవిష్యత్తు లేదు అనే ఒక నిర్ణయానికి రావటం వల్ల ఇదంతా జరిగింది. ఒక ఎంపీ అపాయింట్మెంట్ అడిగితే పరాజయం తర్వాత, పార్టీ పరాజయం తర్వాత అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి యలహంక ప్యాలెస్కి రమ్మనమని చెప్పి ఆ తర్వాత మీకు అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది అని చెప్పారు. అంటే ఆ ఎంపీకి ఈ రోజు వరకే అంటే జూన్ 4వ తేదీన ఫలితాలు వస్తే గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిపోయిన తర్వాత 75 రోజులైంది. బట్ ఆ రాజ్యసభ సభ్యుడికి ఈ రోజు వరకు అపాయింట్మెంట్ దొరకకపోవడంపై కూడా చాలా ఆందోళన వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో వ్యక్తం అవుతుంది. పైగా ఆయన హీఈస్ వెరీ క్లోజ్ టు జగన్. అటువంటి పరిస్థితుల్లో ఆత్మాభిమానం మెండుగా ఉండేవాళ్ళు అక్కడ ఉండరు అనేది కూడా స్పష్టం అవుతుంది. అందువల్లనే రాబోయే వారం రోజుల్లో మాత్రం డెవలప్మెంట్స్ చాలా స్పీడ్గా వేగంగా మాత్రం ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెంకటకృష్ణ. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు అండ్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అప్డేట్స్. ఇక ఈ పరిస్థితుల్లో ఏ రాజ్యసభలో ఏ బలాన్ని అయితే చూసుకొని జగన్మోహన్ రెడ్డి బీజేపీ తను చెప్పినట్టు వింటుంది లేకపోతే తనకు సహకరిస్తుంది, నా బలం అవసరం కాబట్టి అని అనుకున్నారో అది క్లియర్ అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఎమ్మెల్సీలు మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి కౌన్సిల్లో మందే పై చేయని ఏదైతే అనుకున్నారో అది చేయి దాటిపోతుంది. అసెంబ్లీలో ఉన్నది 11 మంది, జగన్ తీసేస్తే 10 మంది. 10 మందిలో ఆల్రెడీ 4-5 ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టు చెప్తున్నారు. అది ఎప్పుడు అనేది డిసైడ్ చేయడమే తరువాయి. సో ఈ పరిస్థితుల్లో మేయర్లు వెళ్ళిపోతున్నారు, మున్సిపల్ చైర్మన్లు వెళ్ళిపోతున్నారు, ఇంకా స్థానిక సంస్థలు ఏమున్నాయి వాళ్ళందరూ రోజు చూస్తూనే ఉన్నాం వార్తలు మనం. మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇప్పుడు మొన్న ఏలూరు ఆళ్ళ నాని కావచ్చు, అంతకుముందు కిలార్ రోషే కావచ్చు, తెనాలి. సో ఇట్లా 1 by 1 వెళ్ళిపోతున్న ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి, అసలు ఆ పార్టీ మళ్ళీ వచ్చే ఎన్నికల దాకా ఉంటుందా, మనుగడలో ఉంటుందా అనేది ఒక ప్రశ్న అయితే, వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి, భవిష్యత్తు కనిపించక వెళ్ళిపోతున్నారా, లేకపోతే జగన్ నాయకత్వ లోపం వల్ల వెళ్ళిపోతున్నారా, లేకపోతే జగన్ వైఖరి నచ్చక వెళ్ళిపోతున్నారా, జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లనా లేకపోతే వైసీపీకి భవిష్యత్తు లేదు అనేది ఒక కంక్లూజన్కి రావడం వల్ల నాకు తెలియదు. కానీ వైసీపీలో నేతలు ఒక్కరొక్కరు వెళ్ళిపోతున్నారు. కీలకమైన ఎంపీలు రాజ్యసభ నుంచి ఖాళీ చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో కౌన్సిల్ కానీ అసెంబ్లీలో పార్టీ శాసనసభ పక్షం కానీ ఇట్లా ఖాళీ అయిపోతున్న క్లియర్గా సిగ్నల్స్ కనపడుతున్నాయి మనకి. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అనే దాని మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు ఉన్నారు. అండ్ రఘురామ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు మనకి. ముందుగా డొక్కా గారితో మాట్లాడదాం. డొక్కా మాణిక్వర ప్రసాద్ గారికి ఉన్న అంటే ఇప్పుడు ఆయన ఈ డిబేట్కి ఎందుకు యాప్ట్ అవుతారు అని అంటే, రీసెంట్గానే వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు. అంతకుముందు టీడీపీలో ఉన్న చాలా కాలం, గత ప్రభుత్వ హయాంలో వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఈ ఎలక్షన్ తర్వాతనే ఆయన టీడీపీలోకి వచ్చారు. సో ఎందుకు ఈ పరిస్థితి ఉంది అనేది ఆయనతో మాట్లాడదాం. వరప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? హలో, థ్యాంక్ యూ అండి. వరప్రసాద్ గారు, అంటే నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఈ ఎవరెవరు చేరుతారు, ఎవరెవరు వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు, ఇది సెకండరీ. ఎందుకు వైసీపీలో ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఇంత స్పీడ్గా అది ఆ నావ మునిగిపోతోంది అని అనడానికి ఏమైనా అతిశయోక్తి ఉందా అందులో? అంటే అసలు ఆ పార్టీ స్ట్రక్చర్లోనే దాని లోపం ఉందండి. ఆ పార్టీ స్ట్రక్చర్లో లోపం ఉంది. ఏదో ఇప్పుడు నేను బయటకు వచ్చారని చెప్తున్నాను కదా, నేను మొత్తం ఎంటైర్గా దాని స్ట్రక్చర్ నేను అబ్జర్వ్ చేశాను, దాని సిస్టమ్ అబ్జర్వ్ చేశాను. ఆ స్ట్రక్చర్లో లోపం ఉంది. అది పొలిటికల్ పార్టీ కాదండి, అది ఒక ముఠా. ముఠా ఎట్లా ఉంటుందంటే, ఆ పాలిగాళ్ళు ఉంటారు కదా, మా క్యాంపస్లో ఉంటే ఉండండి, క్యాంపస్ బయటకు వెళ్తే మీ ఇష్టం. క్యాంపస్ లోపల ఉన్నప్పుడు మేము చెప్పిన దాడులు చేయాలి, మేము చెప్పినట్టు చేయాలి, మీకు ఏం చేయాలో, మీకు ఏం కూలి ఇవ్వాలో, ఏం పదవులు ఇవ్వాలో అది ఇస్తాం మేము. మీకేం స్వేచ్ఛ లేదు, మీరేమి రాజకీయ నాయకులు కాదు, మీరేమి ఇది కాదు. జగను ప్రజలు ఉంటారు అంతే. మీరంతా కూడా ఏదో సిస్టమ్ ఉండాలి కాబట్టి మీరు ఉంటమే. కానీ మీ రోల్ ఏంటంటే మీరు మేము చెప్పిన పని చేయటమే, అంతవరకు. ఆ స్ట్రక్చర్ అనేది ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఎక్కడా లేదు భారతదేశంలో. బహుశా నేను అనుకుంటున్నాను
ఇది రేర్, ఇది యూనిక్ పార్టీ, ఇది ఒక సపరేట్ పార్టీ, ఇండియన్ డెమోక్రటిక్ సూట్ కాదు ఇది పార్టీ. అంటే మరి అంత దారుణంగా అంటే బయట చెప్పుకుంటూ ఉంటారు, ఏమనంటే నిలబడమంటే నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఈ రకమైన హ్యూమిలియేషన్ ఇవన్నీ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. మేము తిట్టమన్నప్పుడు తిట్టాలి, పొగడమన్నప్పుడు పొగడాలి, ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆ బూతులన్నీ తిట్టాలి అని చెబుతూ ఉంటారు. ఇదంతా నిజమండి? ఎస్, నిజం, ట్రూ సార్. నేను ప్రామిస్, నేను చెప్తున్నాను. నాకే ఇప్పుడు నేనేమి ఆశించి చెప్పటం లేదు. నేను అనుభవించాను. నాకే టెస్ట్ పెట్టారు. నా సీనియారిటీని, నా చదువుని, నా జ్ఞానాన్ని, నాకున్న వయసుని ఏం లెక్క చేయకుండా, గుర్తించకుండా నాకు ఈ టెస్ట్ పెట్టారు. నువ్వు కమ్మోళం తిట్టు, నువ్వు తెలుగుదేశాన్ని తిట్టు, నీకు పదవి, నువ్వు చంద్రబాబును కొట్టు, నీకు ప్రమాణ స్వీకారం. ఇది డైలాగ్ ఫ్రమ్ సజ్జల రామకృష్ణ నుంచి నాకు చెప్పాడు. పక్కనే ఉన్నారు ఒక సీనియర్ మంత్రి గారు ఆ రోజు. ఆయన తిట్టలేదండి, మైక్ ఇస్తే మాట్లాడమంటే ఒక గంట మాట్లాడతాడు, అతను తిట్టలేడు, అతను ఎందుకు అతనికి చేతగాని పని చెప్తారు మీరు అని చెప్పి అన్నాడు. రాజకీయ పక్షాల కోసం చెప్తున్నా, ప్రజా జీవితంలో ఎలా ఉండాలని తెలియటం కోసం నేను చెప్తున్నా. కానీ ఈరోజు నాకు జగన్ మీద లేకపోతే వైసీపీ మీద కావాలని చెప్తున్నాను మాత్రం ప్రజలు ఎవరు అనుకోవద్దు దయచేసి. నేను విత్ మై హార్ట్, మై సోల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను రాజకీయ ప్రక్షాళన కోసం మాట్లాడుతున్నాను. వైసీపీ బాగుపడితే మంచిదే కదా. బలమైన ప్రతిపక్షం తయారైతే ప్రజాస్వామ్యంలో ఆహ్వానించేవాడిని. నాలాంటి వాళ్ళకి తిట్లు దండకం ఉంటే మీకు పదవి, లేకపోతే పదవి లేదు. నాకు కేవలం ఆ ఒక్క పాయింట్ మీద పదవి ఇవ్వలేదండి. ఇప్పుడు ఇది ఒక ముఠా. ఆ ముఠాలో ఏంటంటే ఆ క్యాంపస్లో ఉండాలి. ఆ క్యాంపస్లో ఉంటే దాన్ని నేను కల్కి సినిమాలో కాంప్లెక్స్ అని పెట్టాను. ఆ కాంప్లెక్స్లో ఉంటారు, వాళ్ళు చెప్పిన పని చేయటం అంతే. నిజం, ఇది ట్రూ. నేను 5 సంవత్సరాలు నేను దాన్ని అబ్జర్వ్ చేసి దాని సెషన్. అది కూడా ఆయన చెప్పడు పాపం, ఆయన కలపడ్డు. అసలు ఎవరికి కలపడ్డు ఆయన? సజ్జలు చెప్తాడు, ఏంటి నువ్వు ఇది తిట్టురా, నువ్వు కొట్టురా, నువ్వు ఎందుకంటే లేకపోతే రాజకీయాలు, ఈరోజు రాజకీయాలు ఫిట్ కావు నువ్వు. అంతే కదా. కల్కి సినిమాలో కూడా విలన్ కనపడ్డు కదా, విలన్ కనపడ్డు. ఎస్, అదే డ్రామా ఇది ఇక్కడ. అది ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ ఈ సిస్టంలో జగన్ కంటే ఏదో సూపర్ పవర్ ఉందండి, మీరు గమనించాలి. ఎవరది? జగన్ అనేది మనకు కనపడే ఒక ఫిగర్. దేర్ ఈజ్ ఎ పవర్ మోర్ దెన్ జగన్, అబౌవ్ జగన్. అంటే అందరూ అనుకునే పవర్ ఏనా అది? ఏదో నేను చూడలేదండి. అంటే ఆ బొత్తుల సిగ్నల్స్ బట్టి చెప్పడే కానీ నాకు తెలియదు. ఆ పవర్ కి జగన్ కంట్రోల్ చేసే సిస్టమ్ అంతా అక్కడ ఉంటుంది, ఆ పవర్ దగ్గర ఉంటుంది. సజ్జల ఈజ్ రిపోర్టింగ్ దట్ పవర్ సెంటర్. ఈవెన్ సమ్ అదర్ మీడియా పర్సన్స్ కూడా రిపోర్టింగ్ టు దట్ పర్సన్. సమ్ ఇంటెలిజెన్స్ పర్సన్స్ ఆల్సో రిపోర్టింగ్ దట్ పర్సన్. దట్ సూపర్ పవర్ నేను చూడలేదు. జగన్ ఒక 99% అంటే ఇంకొక % పైన అక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు రేర్గా ఇన్వాల్వ్ అవుతారు. ఓన్లీ మనీ మ్యాటర్స్ తప్పితే మిగతా మ్యాటర్లో వాళ్ళు తక్కువ ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు బాబోయ్, నేను ఊహించలా ఈ రకమైన నిజం. ఇది ముఠా, ఇది బాలగాళ్ళ వ్యవహారం. ఇది ఇంతకంటే ఏం లేదు. పదవులు పాపం పొందిన వాళ్ళంతా, మీరు ఇప్పుడు మీడియాలో తిట్టి పదవులు తెచ్చుకున్న వాళ్ళందరూ ఈ రేసులో పడే తెచ్చుకున్నారండి పదవులు. లేకపోతే వాళ్ళ పదవులు వచ్చేవి కావు వాళ్ళకి. ఏదో పాత సీనియర్స్కి కొంతమందికి వాళ్ళకున్న అవుట్ ఆఫ్ సీనియారిటీ, అవుట్ ఆఫ్ దేర్ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ వల్ల వాళ్ళ సీనియారిటీ వాళ్ళు రావడం తప్పితే కొత్తగా పదవులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రేసులో ఎవరు ప్రో అయితే వాళ్ళకి పదవులు వచ్చాయి, వాళ్ళకి టికెట్లు వచ్చాయి. సార్, నేను ఒక ప్రశ్న డొక్క గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ దళితుల పార్టీ, మా దళితుల మేనమావనో వాళ్ళు మా మేనమావలో ఏదో ఎంత కబుర్లు చెప్తారు. పాపం ఏ మాటకా మాట దళిత వర్గాల వాళ్ళు కూడా వైసీపీని ఓన్ చేసుకున్న మాట వాస్తవం. మనం అవునన్నా కాదన్నా చాలా మంది ఇప్పటికీ ఆ పార్టీని ఓన్ చేసుకున్నట్టే మాట్లాడతారు. 100%. మీరు చాలా ఎడ్యుకేటెడ్, ఎంత చదువుకుని ఉన్నతమైన ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారితో ఉండి ఆ తర్వాత మంత్రి పదవి చేసి ఈ పార్టీలోకి వచ్చారు. టీడీపీని వదిలేసి ఈ పార్టీలోకి వచ్చారు. దళిత వర్గాల నుంచి వచ్చిన మీరు ఎందుకని బయటకు వచ్చారు? అంటే ఏంటి, అక్కడ మీకేమన్నా అవమానం జరిగిందా, లేకపోతే ప్రయారిటీ లేదనా, ఇంకేదన్నా నెగిటివ్ సిగ్నల్స్ వచ్చినాయా?
మీకు ఈరోజు నేను చెప్తున్నాను అండి, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నాను. నేను జగన్ నిజంగా ఆ టైంలో బాగా మంచి మెజారిటీ వచ్చింది అతనికి. నేను ఒక ఇబ్బందులు సైకలాజికల్ ప్రాబ్లంలో ఉన్నాను, ఒత్తిడిలో ఉన్నాను, ఓటమి చెంది. ఆ టైంలో కొంతమంది మిత్రులను ఆహ్వానించడం వెళ్ళాను. అప్పుడు వెళ్ళేప్పుడు ఏంటంటే ఆ 1 వీక్ 10 days 15 days బ్యాక్ 30 లక్షల మందికి ఇళ్ళు శాంక్షన్ అయినండి. నాకు ఇళ్ళు ఇవ్వటం, పేదలకు ఇళ్ళు ఇవ్వడం, పేదలకు ఇళ్ళు కట్టించడం అనేది నేను రాజకీయాల్లో దాదాపు 1000 ఇళ్ళు కట్టించానండి. నేను అట్లా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ ప్రతిపక్షంలో చేసేది ఏదైనా అక్కడ వాళ్ళు చెప్పే మాటలు నమ్మి కొంతమంది పెద్దలు ఇచ్చిన అష్యూరెన్స్తో నేను జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నాకు అర్థం కాలేదు, సిస్టమ్ అర్థం చేసుకోవడానికి 1 year పట్టింది. 1 year తర్వాత నాకు టెస్టులు పెట్టడం స్టార్ట్ చేశారండి. ఆ టెస్టులు అన్నింటిలో నేను ఫెయిల్ అయ్యాను. వాళ్ళు పెట్టిన టెస్ట్ ఏది నేను పాస్ కాలేదు. నేను పాస్ కావడంతో నన్ను డే టు డే ఇక సజ్జల దాన్ని నన్ను కట్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. ఫైనల్ గేమ్లో నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారండి. ఈరోజు టికెట్ అంటారు, ఐపాక్ టీం ఆఫీస్కి పిలుస్తారు. ఐపాక్ టీం తర్వాత ఇంకొక ఎంపీ గారు, మా ఇన్ఛార్జ్ ఎంపీ ఒక ఆయన ఉంటాడు, ఇప్పుడు రాజ్యసభ మెంబర్, ఆయన టీ పిలుస్తాడు. వరప్రసాద్ గారు మీకు టికెట్ రేపు అనౌన్స్ చేస్తున్నారు, మీరు నాకు పెద్ద సీనియర్ నాయకులు, మీరు నాతో ఉండాలి, మీరు రాయపాటి సాంబశివరావు గారికి ఎలాంటి అండదండలు ఇచ్చారో మీరు నాకు కూడా అలాంటి అండదండలు ఇవ్వాలి, అలాగ లాయల్గా ఉండాలి మీరు అని అంటే, నేను తప్పకుండా సార్ నాకు సహాయం చేసినందుకు నేను సహాయంగా ఉంటాం అనేది నా జీవితంలో నాకు ఉన్నటువంటి అలవాటు. నాకు రాయపాటి గారు నాకు రాజకీయంగా ఎలివేషన్ ఇచ్చారు కాబట్టి ఆయనకు అవుట్ రేట్గా ఆయన ఎలాంటి ఇబ్బందులు రాజకీయంగా ఆయనకు తెలియకుండా నేను చేసేవాడిని కదా, ఆయన అట్లా ప్రొటెక్ట్ చేసుకున్నాను. నేను అట్లా నాయకత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకుని నాకు అలవాటు, అది దానికి కొత్త విషయం కాదు అని కూడా చెప్పాను నేను. అలా రేపు తెల్లవారే మళ్ళీ మారిపోద్ది, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ మారిపోద్ది. అట్లా ఫుట్బాల్ ఆడుకున్నారండి. ఒక 4-5 సార్లు ఇవ్వటం తీసేయటం. చివరికి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే నీకు టికెట్ లేదు, ఎందుకంటే చెప్పలేము, నువ్వు బాస్ మాట్లాడు, ఇంకోళ్ళు మాట్లాడు, నా ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను ఆయనకి ఇచ్చుకొని నేను చెప్పుకుంటాను, నేను ఏం జరుగుతుంది, నన్ను ఎందుకు తీసుకున్నా, ఏం హామీ ఇచ్చావు ఆ రోజు నువ్వు నాకు, నేను అడిగాను, నేను వస్తాను, నేను అడిగాను, నువ్వు నీ మనిషి నా దగ్గర పంపించి నాతో మాట్లాడిచ్చావు, నేను వస్తాను కానీ నేను దానికి ఓటేనని చెప్పాను. సరే ఓటైపోతే ఎట్లా ఇదని ఆ సంభాషణ ఏం జరిగింది, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఇదంతా వాళ్ళకే వదిలేస్తున్నాను. నేను అంత దుర్మార్గం ఎందుకు, నన్ను ఎందుకు చేయాలి అట్లాగూ, నేనేం నీకేం అన్యాయం చేసిన, నీతో బాగానే ఉన్నాను, మీ నాన్నతో బాగానే ఉన్నాను, నాతో అంత దుర్మార్గం బిహేవ్ చేయాలన్నా, నన్ను ఒక స్టూల్ లాగా ఒక వస్తువులాగా నన్ను వాడుకోవాలని చూస్తావా? చాలా అమర్యాద అండి. ఆ పార్టీలో ఉండలేరు, ఎవరు ఉండలేరండి. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నీకు కలికి సినిమాల కాంప్లెక్స్లో పనిచేసే పని వాళ్ళలాగా ఉంటుంది తప్పితే వాళ్ళకి ఏమీ మనసు లేదండి. పాపం బాధపడుతున్నారు చాలామంది. త్వరలో అది ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఇందాక ఎవరో మీ రిపోర్టర్ చెప్తా ఉన్నాడు, దానికంటే ఘోరంగా ఉంది పరిస్థితి. వాళ్ళకి ఇంకా కొన్ని వాస్తవాలు తెలియదు. నేనైతే పర్సనల్గా అయితే మీకు చెప్తాను దాంట్లో జరిగే ఘోరాలు నేరాలు. సరే మాట్లాడదాం. ఒక్క నిమిషం. వాళ్ళకు నమ్మకం, ఒకే నమ్మకం ఏంటంటే, వాళ్ళకు నమ్మకం ఉందండి రాజకీయాల్లో. వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు మీడియా ఉంది, వాళ్ళకు సపోర్టింగ్ మీడియా ఉంది, డబ్బు ఉందని, ఇంకా 4 ఎలక్షన్ చేసే డబ్బు ఉంది. జగన్ ఒక ఓట్ బ్యాంక్. ఇందాక ఎస్సీ ఎస్టీలు అన్నారు కదా, ఎస్సీ ఎస్టీలు అమాయకంగా వాళ్ళని ముందు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలని అతను దోచుకుంటాడు. కానీ ముందుండేది సంక్షేమ కార్యక్రమం. జగనున్న చేస్తాడు, చంద్రబాబు గారు చేస్తారు, నేనున్న చేస్తాను, నువ్వున్న చేస్తావు అంటే రాజకీయాల్లో అది తప్పదండి. అవును, పెరుగుతూ ఉంటాయి. అయితే అనవసరంగా ఇచ్చారా, అవసరమైంది ఇచ్చారా అనేది తేడా తప్పితే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ఈరోజు ఎన్నికల రాజకీయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నడపడం కష్టం. అమెరికా అని ఇవ్వాల్సింది, ఇంగ్లాండ్ అని ఇవ్వాల్సిందే, భారతదేశం ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వాల్సింది. ఎక్కువ ఇస్తున్నారా తక్కువ ఇస్తున్నారా అనేది తేడా. జగన్ కేవలం అగ్రవర్ణాలను బ్లాక్మెయిల్ చేయడానికి, లేకపోతే పెత్తందారులు అనే పేరుతో కొంతమంది బ్లాక్మెయిల్ చేయడానికి ఎస్సీ నా బీసీ అని బూచి చెప్పాడు. కానీ ఒక్క ఎస్సీ స్వాతంత్రంగా బిహేవ్ చేశాడు. ఒక్క ఎస్సీ నాయకుడు వ్యక్తిగతంగా తన డిస్కషన్ ప్రకారం పనిచేశాడని అతనికి ఒక ఛాన్స్ ఇచ్చాడు జగన్ మాట్లాడటానికి. సజ్జల అతనికి ఒక తిట్టడానికి తప్పితే వేరే దానికి పర్మిషన్ ఇచ్చాడని ఒకటి చెప్పాలని చూద్దాం. రైట్. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, తిట్టాలి, ఒక్క నిమిషం వరప్రసాద్ తిట్టాలి, చంద్రబాబు కొట్టాలి, కొడితే ప్రమాణ స్వీకారం, తిడితే పదవి. విక్రమ్ గారు, వరప్రసాద్ గారు చెప్తున్న దీన్ని బట్టి ఆయన ఎంత వెంటిలేషన్ చూపిస్తే మొత్తం ఏదో పార్టీలోకి వచ్చేస్తారు, ఆ పార్టీలో మాత్రం ఉండలేరు. ఆయన ఎంత చదువుకున్నాడు, ఏ ప్రొఫెషన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు మనకు బాగా తెలుసు వరప్రసాద్ గారు.
వరప్రసాద్ గారు చెప్తున్న మాటలను బట్టి చూస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ రాజీనామాల పర్వం ఇక జరగబోతున్నాయని వస్తున్న వార్తలను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ విశ్లేషణ ఎలాంటి విశ్లేషణ చేయగలరు? ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అదేవిధంగా ప్రజల్లోకి మంచి ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి అవసరమైనటువంటి డిబేట్స్ని మీరు ప్రజల్లో తీసుకెళ్తున్నందుకు ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ. సో మనకి ఒక పొయిటిక్ జస్టిస్ అంటాం. ఇది జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే నాకు అది అనిపిస్తుంది. అంటే ఆ పొయిటిక్ జస్టిస్ అనేటువంటిది కనబడుతుంది. ఎట్లాగంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు బీజేపీని కొంచెం తో కలిసి తెలుగుదేశాన్ని క్రష్ చేయాలనుకున్నాడు. అంటే తెలుగుదేశాన్ని కంప్లీట్గా స్మాష్ చేసేసి ఇక తనే ఒక 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకున్నాడు. అనుకొని దానికి పోనీ తగినట్టుగా ఏమైనా చేశాడంటే ఆ ముగ్గురు నలుగురును పెట్టుకొని మొత్తం ఇప్పుడు డొక్కా గారు చెప్పినట్టుగా ఆ ముగ్గురు నలుగురితో మొత్తం పార్టీ నడిపించి మిగతా వాళ్ళంతా కూడా ఊరికే వాళ్ళు ఏంటంటే నట్స్ అండ్ బోల్ట్స్ అనమాట. ఆ నట్స్ అండ్ బోల్ట్స్ లాగా అంటే సీనియర్ నేతలు కూడా నట్స్ అండ్ బోల్ట్స్ కింద వాళ్ళని ట్రీట్ చేశాడు. ఇవాళ వాళ్ళు మిగిలేటట్టు పరిస్థితి వచ్చింది. ఆ ఇద్దరు ముగ్గురు అంటే ఎవరైతే ఇప్పుడు విజయసాయి రెడ్డి పేర్లు మనం బహిరంగంగా మాట్లాడుకోవచ్చు, తప్పేముంది. విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి తప్ప జగన్మోహన్ రెడ్డి, ఈ నలుగురు తప్ప పార్టీలో మిగతా వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి ఆయనకి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది కేవలం స్వయంకృతాపరాధం. బట్ ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం డెమోక్రసీకి, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీకి. ఇది ఒక ఎందుకంటే ఇటువంటి రాజకీయ పార్టీ వల్ల ఏం జరిగింది అనేది 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఇవాళ ఆయన చెప్పారు, ఆయన చాలా బాధగా మనందరికీ ఆయన మంచి మిత్రుడు, చాలా ఇంటిగ్రిటీ ఉన్నటువంటి లీడరు ఆయన డొక్క గారు. సరే కొన్ని పరిస్థితుల ప్రాబల్యంతో వెళ్తారు, కొన్ని తప్పవై అవుట్ ఆఫ్ కంపల్షన్తో వెళ్తారు. కానీ అక్కడ ఇమ్మడలేక బయటకు రావడం అనేది ఇప్పటికీ చాలామంది ఇమ్మడలేక బయటకు వస్తున్నారు. ఇంత సీనియారిటీ ఉన్నటువంటి నాయకులను కూడా వాళ్ళు కేవలం నట్స్ అండ్ బోల్ట్స్ లాగా చూడటం అనేటువంటిది ఒక ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా భరించలేరండి. అంటే ముఖ్యంగా ఏంటంటే వారు చెప్పినట్టుగా ఈ పార్టీ ఒక సైద్ధాంతిక పునాది లేదు, ఒక తాత్విక పునాది లేదు. కేవలం ఆ రోజున ఏంటంటే 2012 ముందు ఆయన వాళ్ళ తండ్రి గారిని చూసి కులవమని అందరూ వెళ్ళారు. ఆయన ఏదో ఇక అంటే రాజశేఖర రెడ్డి గారికి నకలు అనేటువంటి ఒక భ్రమలతో వెళ్ళారు. కొంతమంది వెళ్ళలేదు, బయటకు వచ్చారు. ఇప్పుడు మనం కొంతమంది చూస్తున్నాం రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగిన వాళ్ళే జగన్ గురించి ఏ విధంగా మాట్లాడతారో చెప్తామని. అంటే గతంలో కనీసం ఈ సైద్ధాంతిక పునాది, తాత్విక పునాది, ఒక విధానాలు లేకపోయినప్పటికీ మంచితనం అన్నా ఉండాలి కనీసం. ఎందుకంటే గతంలో కొన్ని పార్టీలు పెట్టి తీసేసిన వాళ్ళు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు అయినప్పుడు కూడా కొంతమంది కొంత బేర్ చేశారు. ఆ మంచితనం లేదు, ఒక ఫ్యూడల్ మనస్తత్వం, ఎవరిని కలవలేకపోవడం. ఇప్పుడు ఆయనకేమో ప్రత్యక్ష అనుభవం, మనం కూడా కొంతమందితో మాట్లాడుతూ ఉంటాం కదా, వాళ్ళు మనతో చెప్తా ఉంటారు అక్కడ జరిగేటువంటి విధానాలు. కాబట్టి ఇవాళ ఇదేమిటంటే అంటే ఇంత వేగంగా వస్తాయనేటువంటిది మనం అనుకోలేదు. కానీ ఇవాళ చాలామంది సీనియర్లు ఇవాళ రాజ్యసభ నుంచి బయటకు వస్తున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈ రాజ్యసభ స్ట్రెంత్తో ఏదో మళ్ళీ ఒక షో చేయొచ్చు అని అనుకున్నారు. బట్ వాళ్ళు ఇక జగన్కి మళ్ళీ తిరిగి మనం ఆయన చేతిలో ఒక మీర్ స్టూజెస్ అంటాం, ఆ విధంగా అంటే కీలు కూడా తనని ప్రొటెక్ట్ చేయడానికి వాడుకోవాలనే దీంట్లో ఆ ట్రాప్ లో పడకుండా వాళ్ళు బయటకు రావడం అనేటువంటిది చాలా ఆహ్వానించదగింది. ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇటువంటి పార్టీ అనేటువంటిది 5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉండటం, ఈ వ్యవస్థలను ధ్వంసం చేయటం, ఇవన్నీ చూసినట్లయితే ఖచ్చితంగా ఇవాళ కొంతమంది ఇవాళ ఆమె పోతుల సునీత గారు బయటకు రావడం కూడా నాకు ఆశ్చర్యం వేసింది. అవును, ఆమె రాజీనామా చేయటం, అందరూ రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు. కాబట్టి అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా వీళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఎవరైనా కూడా రాజీనామాలు చేయించాలండి. ఎందుకంటే ఎస్పెషల్లీ వాళ్ళు తెలుగుదేశం 5 ఏళ్ళు వాళ్ళు ఫైట్ చేశారు, నేతలందరూ కూడా ఫైట్ చేసి పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడంలో చాలామంది కృషి ఉన్నది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళలో ఒక అభద్రతాభావం రాకుండా వచ్చిన వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకొని వాళ్ళతో రాజీనామాలు చేయించి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎవరైనా రావచ్చు తెలుగుదేశం పార్టీలోకి ప్రొవైడెడ్ మీరందరూ పదవులకు రాజీనామా చేశారండి అన్నారు ఫ్రెష్గా. ఆ రోజుల్లో ఇట్లానే పార్టీలోకి వచ్చి ఒక 3-4 ఎమ్మెల్యేలు రాజీనామా చేయకపోతే ఆయన సస్పెండ్ చేశాడు ఆయన.
ఆదయ్య సత్యన్న వీళ్ళందరూ వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. అందుకని ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినా వాళ్ళందరితో రాజీనామాలు చేయించాలి. మళ్ళీ తిరిగి ఒక రాజకీయ విలువల పునరుద్ధరణ అనేటువంటిది రాష్ట్రంలో జరగకపోతే, ఎందుకంటే మనకు ఒకటండి, ఏ పార్టీలో ఉండాలన్నా ఆ గౌరవం ఉండాలి. ఆ పార్టీకి నాయకుడికి ఒక రకమైనటువంటి గౌరవం ఉండాలి. ఆ గౌరవం లేనటువంటి పార్టీలో వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. అందుకనే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆయన ఏంటనేది తరోగా ఎక్స్పోజ్ అయిపోయాడు. ఇవాళ ఒక్కొక్క కొన్ని ఉదంతాలు బయటకు వస్తుంటే, నిన్న మొన్నటి వరకు కేవలం వాళ్ళ బాబాయ్ హత్య అనుకున్నాం. హత్యలో ఏ విధంగా ఆయన హంతకులని కాపాడుతున్నాడు. ఇవాళ అనేక వ్యవస్థల్లో జరిగినటువంటి కుంభకోణాలు, ముఖ్యంగా నిన్న మొన్న ఎవరు బొంబాయి నటిని తీసుకొచ్చి ఈ విధంగా ఆమెతో కేసు పెట్టించి ఆమె మీద అసలు ఇది ఇలాంటివి ఈ మన రాష్ట్రంలో జరగడం అనేటువంటిది ఎప్పుడు మనం కనీవిని ఎరగాం. కాబట్టి ఈ వ్యవస్థ ప్రక్షాళన కావాలి. కాబట్టి ఇది చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరితో రాజీనామాలు చేయించి ఇవాళ ఏదైతే తెలుగుదేశాన్ని స్మాష్ చేయాలనుకున్నారో అది ముగ్గురే మిగిలేటట్టు పరిస్థితి వస్తుంది. అయితే వరప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ దీంట్లో వైసీపీలో ఒక ముఠా సంస్కృతి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి కంటే సూపర్ పవర్ ఏదో దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనేది చాలా కాలంగా చర్చ ఉంది. కాకపోతే ఎవరు కూడా ఆధారాలు లేకుండా పేరు పెట్టడానికి భయపడుతుంటారు. కానీ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ చెప్తారు. అయితే ఈ సూపర్ పవర్ పెట్టే ప్రెషర్ని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చూపించే నిర్లక్ష్యాన్ని కానీ, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఆడే గేమ్స్ని కానీ, వీటన్నిటిని భరించలేక వెళ్ళిపోతున్నారు చాలామంది. ఒకటి. రెండోది, పార్టీకి భవిష్యత్తు కనిపించడం లేదనేది చాలామంది చెప్తున్న మాట. ఎందుకంటే ఈ ముఠా సంస్కృతి, డెమోక్రసీ లేకపోవడం, ఎంత ప్రాంతీయ పార్టీ అయినా కూడా డెమోక్రసీ అనేది మినిమం ఉండాలి రాజకీయ పార్టీ అన్న తర్వాత. అదేమీ లేకపోవడం వల్ల కూడా చాలామంది సఫకేట్ అవుతూ ఒక్కొక్కరు ఇప్పుడు మార్గాలు వెతుక్కుంటున్న పరిస్థితి. ఈ ఎత్తుక్కునే క్రమంలోనే కొంతమంది ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ కూడా ఎక్కువ మందిని తీసుకునే పనిలోనే బీజేపీ ఉన్నారు. అయితే వాళ్ళు కూడా పదవులకు రాజీనామా చేసి రావాలి అనేది బీజేపీకి మొదటి నుంచి ఉన్న ఒక ఫండమెంటల్ ఆబ్లిగేషన్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు పెట్టుకున్న కండిషన్ అనుకోవచ్చు. సో దీని మీద బీజేపీ రఘురామ్ గారు గుడ్ ఈవినింగ్. రఘురామ్ గారు, ఈ వైసీపీ ఖాళీ అవుతోంది రాజ్యసభలో అనేది మనకి ఇప్పుడు క్లియర్గా కనపడుతున్న పరిస్థితి. ఆల్రెడీ ఉన్నది 11 మంది, ఇద్దరు రేపు రాజీనామా చేస్తున్నారు. ఇంకొక ఆయన కూడా రేపే ప్రకటిస్తాడు అంటున్నారు బాబురావు గారు. ఆ మిగతా వాళ్ళు కూడా ఈ వారాంతంలోగానే మొత్తం 8 మంది ఖాళీ చేస్తారు. ఒక ముగ్గురు విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు బీజేపీలోకి వెళ్తారా లేకపోతే ఏంటి అనేది కొంత కన్ఫ్యూజన్ ఉందని చెప్తున్నారు. సో ఓవరాల్గా దీనికి సంబంధించి బీజేపీ నేతగా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎంతమంది బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది? మొత్తంగా కూటమి పార్టీలోకి ఎలా వెళ్ళబోతున్నారు? నమస్కారం. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎస్, కరెక్ట్. ఎందుకంటే బీజేపీతో కొంతమంది ఎంపీలు టచ్ లో ఉన్నమాట వాస్తవం. అండ్ వాళ్ళు కూడా అగమ్య గోచరంగా ఉన్నది. ఈ పార్టీలో భవిష్యత్తు లేదనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఒక జాతీయ పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారు, నడ్డా గారి నాయకత్వంలో పనిచేయాలని వాళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఇందాక సోదరులు మాణిక్య వరప్రసాద్ గారు చెప్పినట్టుగా అక్కడ పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి ఆ పార్టీలో. హలో, చెప్పండి. ఆ పార్టీలో పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి. సోదరులు చాలా మన దళిత మేధావిగానే నేను అనుకుంటూ ఉంటాను. మంచి మిత్రుడు నాకు కూడా వరప్రసాద్ గారు. మంచి నడవడిక ప్లస్ ఒక నిబద్ధత ఉన్న వ్యక్తి. ఆయన చాలా ఆవేదనతో అనేక విషయాలు మనకు తెలియజేయడం, అవన్నీ వాస్తవంగానే కనబడుతున్నాయి. ఆయన ఏమీ పదవుల కోసం ఆశించే వ్యక్తి కాదని మనకు తెలుస్తుంది. అదే విధంగా అనేక మంది షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు చాలా మంది బీజేపీలో నాయకులతో మాట్లాడుతున్నారు. నాతో కూడా కొంతమంది నాయకులు మాట్లాడారు, మాజీ మంత్రులు. వాళ్ళు పరిస్థితి బాగాలేదు ఇక్కడ, ఖచ్చితంగా ఎన్ని రోజులు పవర్ లో ఉన్నాం, సరే ఎందుకు తలకాయ పోటీ ఉద్దేశంతో మాట్లాడలేకపోయాం. ఇప్పుడు ఇంత సరే అక్కడ పార్టీ, ఎందుకంటే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని పుట్టిన పార్టీ అది. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి గౌరవం, ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో.
నాయకత్వంలో. సో అంటే తెలుగుదేశం ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఒక రీజనల్ పార్టీగా ఎంత క్రష్ చేసినా సరే అంత ఉధృతంగా మళ్ళీ విజయాన్ని సాధించి ప్రజల మన్నన ఒక నాయకుడు చూరగొని విజయం సాధించి పెట్టారు. ఆ విధమైన పరిస్థితి అక్కడ లేదు. ఒకసారి చూద్దాం, రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి, వైఎస్ఆర్ కొడుకు కాబట్టి ఒకసారి చూద్దామని మాత్రమే అక్కడ అవకాశం ఇచ్చారు. అది ప్రజల యొక్క నమ్మకాన్ని బొమ్మ చేశాడు. అతను ఆయన నాయకుల్నే నిండా ముంచాడు. అనేక మంది పాపం బొత్స సత్యనారాయణ గారు లాంటి నాయకులు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీలో మరి మనుగడ ఉందా ఎంతవరకు అనేది కష్టం. ఒకటి, తెలుగుదేశము రాష్ట్రంలో అధికార పార్టీ 3 కూటమిగా ఉన్నప్పటికీ తెలుగుదేశం ఆల్రెడీ బస్సు ఫుల్ అయిపోయిన పార్టీ, వేలాడుతున్నారు బస్సులో తెలుగుదేశం పార్టీలో. సో జనసేన బీజేపీకి ఖచ్చితంగా బెర్తలు ఉన్న పార్టీ, ఖచ్చితంగా వస్తే మంచి మంచి నాయకులు, వరప్రసాద్ గారు లాంటి అనేక మంది నాయకులు, కాస్త క్యారెక్టర్, కెపాసిటీ, క్యాలిబర్ ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. అక్కడ కూడా లేరని కాదు. వాళ్ళందరినీ ఇన్ని రోజులు 5 ఏళ్లుగా 9 ఏళ్లుగా తొక్కి పాపం వాళ్ళని ఎదగకుండా మాట్లాడకుండా చేశారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మంచి నాయకత్వ లక్షణాలు, మంచి నాయకత్వ గుణాలు ఉన్నటువంటి మంచి వ్యక్తులు బీజేపీలో రావచ్చు. అదేవిధంగా కొంత ఎంపీలు కొంతమంది టచ్ లో ఉన్నటువంటి వాస్తవమే. దేశం కోసం పనిచేసేటటువంటి నాయకులు ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీకి రావచ్చు. నరేంద్ర మోడీ గారు నాయకత్వాన్ని సమర్థించి దేశం అండ్ ఒకటి రాష్ట్రం ముఖ్యము, అదేవిధంగా దేశం కూడా ముఖ్యమే కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ రావచ్చు. ఇలాంటి వైసీపీని మా మిత్రుడు ఒకటితో మారుతుంటే అన్నాడు, ఇది ఉత్తర కొరియాలో ఉండాల్సిన పార్టీ ఇది, లేకపోతే ఇరాక్ లో సద్దాం హుస్సేన్ తోట ఉండాల్సిన పార్టీ ఇది, అదే హోస్ని ముబారక్ తమ్ముడు పార్టీ ఇది, ఇది ఆంధ్రప్రదేశ్ ఉండాల్సిన పార్టీ కాదు. రాష్ట్ర ప్రజల యొక్క కర్మ అలా వచ్చింది ఇది. ఆ పాపం ప్రజలు నమ్మి పాపం ఎంతో ఇది ఆశతో 151 సీట్లు ఇచ్చినప్పటికీ అతను కాలదనుకున్నాడు. పరిపాలన లేక, అజ్ఞానంగా పరిపాలన చేయలేక చేతులు ఎత్తేసి అనేక మంది నాయకుల్ని వాళ్ళ పాపం రోడ్డును పడేసిన పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిపోయిందో, అదే విధంగా ఈ పార్టీ కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చిందనేది మనకు స్పష్టంగా క్లియర్ గా మన ముందు కళ్ళ ముందు కనపడుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎంతమంది నాయకులు బయటకు వెళ్తారు, ఆ పార్టీకి ఎంతమంది ఉంటారు అనేది లెట్ us see. అండ్ ఇప్పుడు సిద్ధాంతం లేని పార్టీ కాబట్టి ఇందాక పాలా గారు చెప్పిన, వరప్రసాద్ గారు చెప్పిన సిద్ధాంతం లేనటువంటి పార్టీ, నిలబడ్డ పునాదులు లేని పార్టీ అవుతుంది. కేవలం ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టిన పార్టీ అది. ముఖ్యమంత్రి అయిపోయాడు, ఇంకా పార్టీ తను అరేంజ్ చేయొచ్చు. ఇంకా రైట్. వరప్రసాద్ గారు, ఇది ఇక ఈ పార్టీ అనేది అంటే మొన్న ఈ మధ్య తెలంగాణలో ఏదో బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది, బీజేపీలో కలిసిపోతుంది, ఇలాంటి చర్చలు వార్తలు ఏవో చక్కర్లు కొట్టాయి. సరే, అది మనకు తెలియదు. కానీ ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా కనిపిస్తోంది మీకు ఏపీలో? అంటే ఇక్కడ ఒకటి ఉందండి, వైసీపీ పార్టీకి మోరల్ స్ట్రెంగ్త్ లేదండి. మోరల్ స్ట్రెంగ్త్ లేదు, కానీ వాళ్ళ బ్యాడ్ గవర్నెన్స్, వాళ్ళకున్న డిమోరలైజ్డ్ యాక్టివిటీస్, అంత రౌడీ గ్యాంగ్ నడపటం, ఫ్యాక్షన్ లాగా నడపటం, ఇవన్నీ కూడా ప్రజల్లో భయభ్రాంతులే ఉన్నారు. మీరు అనుకుంటూ ఎస్సీ ఎస్టీలు అతనితో తప్పని పరిస్థితుల్లో అట్లా కొత్త ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కానీ దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ టువర్డ్స్ ఛానల్స్ అనమాట. అందువల్ల నేను ఏంటంటే మీ అందరికీ మీ ఏబిఎన్ టీవీ ద్వారా నేను ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో మళ్ళీ మీడియాలో సమయం రాదు కాబట్టి సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిట్లరు మారణ దమనకాండ చేశాడు రష్యా మీద, ఇతర ఇంగ్లాండ్ మీద, అన్ని కంట్రీస్ మీద. అన్ని అలైడ్ ఫోర్సెస్ అన్ని ఏకమయ్యి హిట్లర్ని ఓడించి ఫినిష్ చేశారు. అవును. ఎందుకు చేశారు? అతని యొక్క దమనకాండ భరించలేక లక్షలాది మంది చనిపోయారు. ఒకళ్ళిద్దరు కాదు, లక్షలాది మంది చనిపోయారు. అందరూ ఇక తప్పదు, ఇతన్ని ముగించాలి అని చెప్పి అమెరికా, బ్రిటన్, రష్యా డిఫరెంట్ ఫోర్సెస్ అయినా కలిసి పనిచేసి ఆ ఫ్యాసిస్ట్ శక్తిని, లేకపోతే ఆ నియంత్రణని ఫినిష్ చేశారు.
చేయటం వల్ల ఇప్పుడు మళ్ళీ ఒక 80 ఏళ్ళు ప్రజాస్వామ్యం ప్రపంచంలో మనగలుగుతా ఉంది. అందువల్ల మన దేశంలో ఇలాంటి ఎలిమెంట్ కంటిన్యూ అయితే నాట్ ఓన్లీ ది స్టేట్ ఇలాంటి అలవాట్లు మళ్ళీ చేసుకొని మిగతా వాళ్ళకి ఎక్స్పాండ్ అవుతుంది. అతనేమి మీరు అంత జీరో సైజు కట్ చేయొద్దు, అతను ఏం లేడు అనుకోవద్దు. మీరు డిమోరలైజ్ అయి ఉన్నాడు, బ్యాడ్ లీడర్షిప్ ఉంది, బ్యాడ్ గవర్నెన్స్ ఉంది, కానీ అతనికి మీడియా ఉంది, డబ్బు ఉంది. మీడియా ద్వారా డబ్బు ద్వారా మళ్ళీ నా పేద ప్రజలు నా అది అని చెప్పి మళ్ళీ రావాలని చూస్తున్నాడు. నేను ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ డెమోక్రసీ చెప్తున్నాను, ఎల్ఐడి ఫోర్సెస్ ముందు పార్టీని ఫినిష్ చేయాలి. అతను ఎలాంటి దోచుకున్నాడో దాని మీద విచారణ జరగాలి. ప్రజాస్వామ్య దృష్ట్యా అలాంటి రాజకీయ పార్టీ ఈ దేశంలో ఉండటానికి వీల్లేదండి. అంబేద్కర్ రాజ్యాంగానికి అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రాజ్యాంగం, మహాత్మా గాంధీ లాంటి వారు ఎంతో కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు తెలుగు దేశాన్ని తెలుగు ప్రజల్ని ఎంతో ప్రైడ్గా నిలబెట్టారు. అలాంటి వ్యవస్థలో ఇలాంటి దుర్మార్గ వ్యవస్థ కంటిన్యూ అవడం మనందరికి షేమ్ అండి. ఇది నేను చెప్తున్నాను, రాజకీయాలకు అతీతంగా నేను అప్పీల్ చేస్తున్నాను. దిస్ పార్టీ షుడ్ బి క్లోజ్డ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ. ఏ పార్టీ అని రావచ్చు, మీరు కావాలంటే నేను మీ మీడియా ద్వారా నా ఎస్సీ ఎస్టీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళండి. నేను టీడీపీకి రమ్మని నేను చెప్పను. నేను మీకు ఏ పార్టీ అవకాశం ఆ పార్టీలో వెళ్ళండి, ప్రజాస్వామ్యంగా బతకండి, కానీ అలాంటి దుర్మార్గమైన పార్టీలు ఉండొద్దని నేను అప్పీల్ చేస్తున్నాను. మీరు చెప్పింది అయ్యన్న పాత్రుడు గారు కూడా అదే అన్నారు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే స్పీకర్ అవ్వలేదు ఇంకా అప్పటికి. ఆయన ఏమన్నారు, జగన్ అనేవాడు ఓడిపోయాడు తప్ప ఫినిష్ అయిపోలేదు అని అన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చేస్తున్నప్పుడు నన్ను ఇలా అన్నవాడిని కావాలని స్పీకర్ చేస్తున్నారని కూడా అన్నాడు. ఇప్పుడు మీరు కూడా పార్టీ ఫినిష్ అవ్వాలని మీరు అంటున్నారు. అయితే ఇది అలైడ్ ఫోర్సెస్ అన్నీ కలిస్తే తప్ప సాధ్యం కాదు. ఒకటి, ప్రజల్లో కూడా ఒక రకమైన రియలైజేషన్ రావాలంటే ఏం చేయాలి? మీరు ఈ పార్టీలు కానీ ఉన్న అవైలబుల్ పార్టీస్ అన్నీ కూడా వీళ్ళు చేరటానికి కావాల్సిన పాత్వే క్రియేట్ చేయాలి. చాలా మంది పాప మానసికంగా డెసిషన్ తీసుకోలేరు. నేను కూడా డెసిషన్ తీసుకోలేక 6 months నేను బాధపడినాను. నేను నాకు వే దొరకలేదు. అంటే అంటే మీకు అనుకున్నంత ఈజీ కాదు పార్టీలు మారటం. చాలా మంది అనుకుంటారు మారుతారు అనుకుంటారు. దానికి తగిన వాతావరణం క్రియేట్ చేయాలి, ఆ పాత్వే క్రియేట్ చేయాలి. అందువల్ల మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఆల్ పొలిటికల్ పార్టీస్ షుడ్ పేవ్ ది వే ఫర్ ది పొలిటికల్ లీడర్షిప్ టు జాయిన్ ఇన్ టు దేర్ పార్టీస్, ది రెస్పెక్టివ్ పార్టీ. ఎవరికి ఇష్టం ఉండే పార్టీలో వాళ్ళు చేరవచ్చు. నేను ఒక పార్టీని నేను చెప్పను నేను, కానీ ఇలాంటి పార్టీ ప్రజాస్వామ్యానికి అనవసరం, దేశానికి అనవసరం, రాష్ట్రానికి అరిష్టం. చాలా ఇలాంటి వ్యక్తి ఇలాంటి లీడర్షిప్ మళ్ళీ వస్తే ఇతర రాష్ట్రాలు అలాంటిది పాకితే ఈ దేశం ఏమైందో నాకు భయంగా ఉంది. రాజకీయ పక్షాలు నిర్ణయించుకోవాలి. చంద్రబాబు గారు, బీజేపీ, మన రఘురామ్ లాంటి లీడర్స్, అట్లా విధంగా జనసేన వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు, కానీ ఆ లీడర్షిప్ దాన్ని ఇంక్లూజివ్ చేసుకోవాలి. ఆ వే క్రియేట్ చేయాలి, మార్గం క్రియేట్ చేయాలి. ఆ మార్గం క్రియేట్ చేయకపోతే డెసిషన్ తీసుకోలేరు. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సైకలాజికల్ ఒక్కొక్కరికి ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల్ని ఒక ఛానలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా కానీ, జర్నలిస్టులు కానీ, లేకపోతే మేధావులు కానీ, మీరందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను, రాజకీయాలు అతీతంగా ఈ లీడర్షిప్ ఇప్పుడున్న వైసీపీలో లీడర్షిప్ అంతా వాళ్ళ రెస్పెక్టివ్ ఛానల్స్లో, రెస్పెక్టివ్ పార్టీస్లో, ఇంట్రెస్టెడ్ పార్టీలో జాయిన్ అయ్యే వాతావరణాన్ని, ఆ ఇంక్లూజివ్నెస్, ఆ కండ్యూసివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయండి. ముందు ఈ షుడ్ రిమూవ్ ఫ్రమ్ ది పొలిటికల్ సినారియో. జగన్ అనేవాడు రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదు. మీరు ఎండ్ ఆఫ్ ది డే మీరు చెప్పదలుచుకున్నది అది. నేను అతని మీద నాకేం కోపం కాదండి. అతనిలో ఉన్న హిట్లర్ నేను చూశాను. వ్యక్తిగా కాదు, అతని క్యారెక్టర్, ఆ టైప్ ఆఫ్ పొలిటీషియన్. వ్యక్తిగా అతను నాకు చాలా అన్నాన్ని గౌరవిస్తాడు. వాళ్ళ నాన్నగారితో నేను పనిచేశాను. అతను కూడా కొంతకాలం నాతో చాలా బాగున్నాడు, చాలా రెస్పెక్ట్గా ఉన్నాడు. మరి ఎందుకు అతనిలో ఉన్న విలన్ వచ్చాడో నేను చూశాను. కానీ నేను ఒక్కరిని బాధితుడు కాదు, పాపం అందరూ నాతో షేర్ చేసుకునేవాళ్ళు. నేను మాట్లాడిన తర్వాత కొన్ని సందర్భాలు నేను రెబల్గా మాట్లాడిన తర్వాత అందరూ నేను అప్రిషియేట్ చేసిన వాళ్ళే. అవును, మరి ఇంక్లూడింగ్ మినిస్టర్స్. అవునండి, మీరు ఇంత బుద్ధిగా మాట్లాడితే అక్కడ నడవదు కదా, నడవదు. అదే నేను చెప్పా. ఆ సజ్జలు నాతో అన్నాడండి అందరి ముందు, పరువు పోయే పని చెప్పుకుంటే సిగ్గుపోతుంది నాకు. నువ్వు కొట్టు, నీకు ప్రమాణ స్వీకారం, నువ్వు తిట్టు, పదవి. తెలుగుదేశాన్ని తిట్టు, కమ్మోళం తిట్టు, నీకు పదవి. చంద్రబాబును కొట్టు, చొక్కా జించు, నీకు ప్రమాణ స్వీకారం.
వారిని మరి ఇంత పైశాచికమైన ఇది సైకో అనే దానికంటే నెక్స్ట్ లెవెల్ ఇదేదో ఉన్నట్టుంది ఆ బ్యాచ్ మొత్తంలో, ఆ గ్యాంగ్ లో. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఫ్యాసిజం అండి, ఇది కైండ్ ఆఫ్ ఫ్యాసిజం, సాడిజము, సైకోయిజము. చాలా మంది కొంతమంది నా మిత్రులు ఏమన్నారంటే జయలలిత మోడల్ ఇది అన్నారు. జయలలిత కూడా హ్యూమర్ ఉంది, చదువు ఉంది, మంచి నావెల్స్ చదువుది, పోయిటరీ చదువు జయలలిత, గుడ్ హ్యూమర్ ఉంది ఆవిడకి, మంచి హై లెవెల్ ఇంటెలెక్చువల్ ఆవిడ, మోనో పని ఉంది. కానీ జయలలితను మించిన ఇంకా వేరే హై లెవెల్ ఫ్యాసిజం. జయలలితది సుప్రీమసీ కాంప్లెక్స్ ఉండేది కానీ, కాళ్ళు మొక్కించుకోవడం ఉండేది కానీ, ఆల్వేస్ యాక్టెడ్ లైక్ మంచి మేధావి, మంచి పొలిటీషియన్. కాకపోతే ఆ సుప్రీమసీ ఉండేది, కాళ్ళు మొక్కించుకోవడము, అందరు కాళ్ళు మీద పడాలి, ఇది ఉండేది. కాళ్ళు కూడా టచ్ చేయకూడదు. అణిచివేయబడింది కాబట్టి అది తప్ప పొలిటికల్ గా ఆమె ఎప్పుడు కూడా డెమోక్రటిక్ గా లేరు అని అనిపించుకోలేదు. సో ఓకే, ఎనీవే ఇది హ్యూమర్ ఉందండి. అందరు ఫ్రెండ్స్ ని పిలిచి భోజనాలు పెట్టి అంత ఎంజాయ్ చేస్తున్నాడు. తమ కార్యక్రమం అందరిని పిలుచుకొని, లేడీస్ ని పిలుచుకొని బాగా నావెల్స్, పోయిటరీ చదువుకొని ఎంజాయ్ చేస్తున్నారు. భోజనాలు ప్రియురాలు ఇతను అసలు అలాంటిది కూడా లేదు, ఇంటరాక్షన్ కూడా లేదు పబ్లిక్. రైట్ విక్రమ్ గారు, ఇక్కడ మనకి ఇప్పుడు 151 మంది గెలిచారు ఎమ్మెల్యేలు, అప్పుడు 22 మంది ఎంపీలు గెలిచారు వైసీపీకి 19లో. ఇప్పుడు 151 మందిలో మొన్న 11 మంది మిగిలారు. ఇప్పుడున్న రాజ్యసభ సభ్యులు కానీ వీళ్ళు కానీ అంతకుముందు రాజ్యసభ సభ్యులు అయిన వాళ్ళు, ఎమ్మెల్సీలు అంతకుముందు ఎమ్మెల్సీలు అయిన వాళ్ళే. అంటే వీళ్ళకి ఎలక్షన్ పెడితే గెలవం అనే విషయం అర్థమైపోయి వీళ్ళు మారిపోతున్నారు అనుకోవాలా, లేకపోతే ఇక పార్టీ పరిస్థితి అర్థమైపోయి మారుతుంది అనుకోవాలా? వరప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం అంటే ఒకటండి, ఇప్పుడు పార్టీల్లో డెమోక్రసీలో గెలిపోవటంలో సహజమే, కానీ ఓడిపోయిన తర్వాత కనీసం ఒక ఇంట్రోస్పెక్షన్, ఒక సమావేశం పెట్టి ఎందుకు ఓటమి చెందాము, రివ్యూ, ఒక సమీక్ష చేసుకొని ఎక్కడ ఇబ్బందులు వచ్చినాయి, ఎక్కడ సమస్యలు వచ్చినాయి అని ఒక థ్రెడ్బేర్గా ఒక డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం పార్టీలో ఉంటుంది. ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఎక్కడ జరగల. కనీసం అందరితో ఓడిపోయిన వాళ్ళని, గెలిచిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడటం, వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు, ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ ఇదైంది అనేది. ఒకవేళ అట్లా చెప్తే అందరూ కూడా తన్ని తప్పుపడతారు కదా, తన పరిపాలన వల్లే కదా. ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు, నన్ను చూసి ఓట్లేస్తారని చెప్పి అందరినీ ఎక్కడ పడితే అక్కడ షఫుల్ చేసేసి అట్లా చేశాడు. అందువల్ల అక్కడ వాళ్ళు గమనించిన తర్వాత ఏంటంటే, ఈ ఫస్ట్ ఏంటంటే భవిష్యత్తు, ఎవరైనా కూడా పొలిటికల్ భవిష్యత్తు ఒకటి చూసుకుంటారు, రేపొద్దున ఏంటో పొలిటికల్ భవిష్యత్తు. అట్ ది సేమ్ టైం ఒక ఆత్మగౌరవం కూడా, ఆ పార్టీలో ఒక ఆత్మగౌరవం ఉండాలి. చిన్న ఉదాహరణ ఇటీవల మనం చూసాం, కౌన్సిల్ వ్యవహారంలో ఏం చేశాడు ఆయన పిలిచి తన లేళ్ల అప్పిరెడ్డిని తీసుకొచ్చి కౌన్సిల్ చైర్మన్ చేశాడు. కనీసం అతన్ని చైర్మన్ చేస్తున్నామని మిగతా వాళ్ళందరినీ పిలిచి చెప్పాలి. ఇప్పుడు జనరల్ గా ఏం జరుగుతుంది, ఒక సమావేశం పెట్టి నేను ఇట్లాగా లేళ్ల అప్పిరెడ్డి అని ఆయన్ని నేను పెట్టాలి, మీ అభిప్రాయాలు ఏంటంటే అందరూ చెప్తారు, కొంతమంది అపోజ్ చేయొచ్చు, కొంతమంది సపోర్ట్ చేయొచ్చు, మొత్తం మీద అందరినీ ఒప్పించి అప్పుడు పెట్టాలి. ఆయన ఏకపక్షంగా పెట్టేశారు. అక్కడ ఉమారెడ్డి వెంకటేశ్వర లాంటి సీనియర్ మోస్ట్ కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన, ఒక ప్రొఫెసరు, ఆయన్ని అసలు కనీసం పరిగణలో కూడా తీసుకొచ్చి సరే పెట్టాడు, అంతా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏమైంది, బొత్స సత్యనారాయణ ఎప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు, ఈయన తీసి ఆయన పెట్టేసి అసలు అప్పిరెడ్డి గారికి చెప్పడం కూడా చెప్పాడు అక్కడ. అంటే ఎంత దారుణంగా, అంటే ఇది ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఇష్టానుసారంగా ఈ విధంగా చేయటం అనేటువంటిది ఆర్బిటరీ నిర్ణయాలు తీసుకోవటం, ఇదంతా ఏంటంటే ఎవరు కూడా భరించలేరండి. ఇప్పుడు పదవుల కంటే కూడా ఆత్మగౌరవం ముఖ్యం కదా. అందువల్ల రఘురామ్ గారు, ఇప్పుడు వరప్రసాద్ గారు చెప్పినా, లేకపోతే అంతకుముందు రఘురామకృష్ణరాజు చెప్పినా, లేకపోతే ఈ మధ్యకాలంలో ఎవరు చెప్పినా కూడా ఈ పార్టీకి లేకపోతే ఈ రకమైన యాటిట్యూడ్ ఉన్న నాయకుడికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. ఎంత తొందరగా ఈ పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటే అంత మంచిది. పర్టికులర్ పార్టీ అంటే ఆ నాయకత్వం కానీ ఆ లక్షణాలు కానీ. సో మరి ఎంతకాలం ఉంచుతారు ఇతను? అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో మొదటి 4 సంవత్సరాలు అసలు పార్టీని పట్టించుకోలేదండి. వైసీపీ అనే పార్టీ ఉందో, గవర్నమెంట్ అంతే, నేను నా గవర్నమెంట్, దట్స్ ఇట్, నేనే గవర్నమెంట్, నేనే పార్టీ అని నేను చాలా సార్లు ఆర్టికల్ కూడా రాశాను, 1-2 ఆర్టికల్స్ రాశాను. దాని మీద నేను డిబేట్స్ కూడా చాలా మాట్లాడి మన దాంట్లో కూడా మాట్లాడాను. ఏమని
అసలు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు చూడండి, పార్టీ గెలిచిన తర్వాత పార్టీ సమావేశాలు, పార్టీ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలకు వెళ్ళడము, పార్టీ నాయకత్వాన్ని పెంచడం, పార్టీ నాయకులతో మాట్లాడడం, ఇది ఒక డెమోక్రటిక్ వే అండ్ ఒక నాయకుడి లక్షణము. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చేయాల్సిన పని. అతను పాలిటిక్స్ కి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి. పాపం కేవలము ముఖ్యమంత్రి కావాలి, మా నాన్న అయ్యాడు, నాకు అన్యాయం జరిగింది, సోనియా గాంధీ అన్యాయం చేసింది, నాకు సీఎం కావాలా అన్నాడు. ప్రజలు కూడా అలాగే సపోర్ట్ చేసి పాపం ఈడేదో చేస్తాడు, నాన్నలాగా పనిచేస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి 151 సీట్లు ఇచ్చారు బాబు. సో ఏ రోజు పార్టీ ఇప్పుడు పాపం పాలా గారు అంటున్నారు, కానీ ఇతను పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అసలు పార్టీని డెమోక్రటిక్ వేలో ఇప్పుడు నడపలేదు అనేది మనకు కనపడుతుంది. డెమోక్రటిక్ గా చెప్తారు అది. సో అని చెప్తా ఆయన ఈ నెవర్ అంటే డెమోక్రటిక్ వేలో అతనికి ఇష్టం లేదు, పనిచేయడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినా కానీ ఎక్కడ డెమోక్రటిక్ సిస్టమ్ ని పాటించలేదు అది. సో అని చెప్పి వాళ్ళ ఎంపీలు చెప్తున్నారు ఇవాళ ఒకసారి కలిసి బాబాన బాగాలేదు సార్, మంత్రుల అపాయింట్మెంట్ ఇవ్వలేదని మనం చూసాం. మనం అందుకని అంటున్నాను కిమ్ అన్నయ్య ఈయన అవకాశం వస్తే నీ ర్యాగింగ్ మామూలుగా ఉండదుగా. సరే, ప్రజల సంక్షేమం దృష్ట్యా, రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా, భద్రత దృష్ట్యా, భారత రాజకీయాల భద్రత దృష్ట్యా ఇలాంటి పార్టీ ఉండకూడదనే ఒపీనియన్స్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర స్థానిక సంస్థల నాయకులు వీళ్ళందరూ వాళ్లే దాన్ని ఆ నావను ముంచేసి వేరే నావల్లోకి చేరిపోతున్నట్టు కనపడుతోంది. మరి ఇది ఎన్ని రోజుల్లో ఈ పార్టీ కనుమరుగవుతుందని చెప్పలేం, కానీ కనుమరుగవడం పక్కా అనే ఒక ఒపీనియన్ అయితే వ్యక్తమవుతుంది.